మన రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టున్నాయి. సో అదే ముస్లిం దేవుళ్ళని కావచ్చు, మైనారిటీ క్రిస్టియన్స్ వాళ్ళకి అంటారా ఈ విధంగా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో చూసిండ్రా? కొత్తగా అయినటువంటి డిసిసి అధ్యక్షులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అని అంటే, రేపు పొద్దున మీరు అందరు కూడా మైదానంలో పనిచేయాలి, వాడు కలిసి వస్తలేడు, వీడు కలిసి వస్తలేడు, లేకపోతే వాళ్ళు సహకరిస్తలేరు, వీరు ప్రోటోకాల్ ఫాలో అవుతలేరు అనేటటువంటి సాకులు చెప్పొద్దు. ఓకే, మీరు కలుపుకోవేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతటి దేవదేవుడిని కూడా ప్రపంచం అందరూ మనుషులు కూడా ఒకటే దేవుని మొక్కరు కదా, ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు దేవుళ్ళని పెట్టుకురు. అంతటి దేవుడి దిక్కి అందరు మనుషులు రానప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం మనుషులము, మన దిక్కు అందరిని దిక్కు రావాలనేటటువంటి రూల్ ఏమి ఉండదు. కాబట్టి నాకు సాకులు ఎవరు చెప్పొద్దు, కాబట్టి మీరు అందరు పని చేసుకుంటూ పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇతబోగ్దా చేసిండబ్బా. ఇంట్లో తప్పేముందో నాకైతే అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. నానా యాగి భూతద్దం పెట్టి బూతులెతికి మరి రోడ్ల మీదకి జాగ దోలాడుకొని పోయి కూర్చునేటటువంటి బీజేపీ డ్రామాలు, మరి ఇదే బీజేపీ నగాలని నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అంటే ఈ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి గుడిని 2 రోజుల ముంగట కూలగొట్టిండ్రు. పండ్రి, ట్రైన్ కట్టుకొని పండ్రి. మీకు సిగ్గుంటే, మీకు నిజంగా హిందువులే గిట్ట అయితే, మీరు ధర్మాన్ని కాపాడాలనేటటువంటి రక్తంలోనే గిట్ట ఉంటే, మీరు ఒరిజినల్ హిందువులే గిట్ట అయితే ఆడవే కూసోపరి కేంద్రానికి వ్యతిరేకంగా 1400 సంవత్సరాల గుడి. నేను చెప్తుంది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కాదు. ఆడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గుళ్ళు కూలలే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు గుళ్ళు కూలలే, కానీ బీజేపీ వచ్చిన తర్వాత గుళ్ళు కూలుతున్నాయి. 6 నెలల్లో 3 గుళ్ళు. ధర్మాన్ని నాలుక మీదకించి చెప్తే సరిపోదు, గుండెలలో ఉండాలి భక్తి అనేటటువంటిది. సో ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి. ఇంకొక క్వశ్చన్ వేసిండ్రు మీరు, ఎందుకు హిందువులనే తీసుకుండ్రు, ఎందుకు మిగతా మతాలను అనలేదని అంటారు కదా. ఈ బుర్ర తక్కువలకు తెలవాలి. మనందరి ఇళ్ళలో మనకు కూడా పిల్లలు ఉంటారు. మన పిల్లలకి మన దేవుళ్ళ గురించి చెప్తామా అంటే భగవద్గీత గురించి చెప్తామా, బైబుల్ గురించి చెప్తావా? నేను ఒక హిందువునబ్బా, నేను నా పిల్లలకి ఉదాహరణ ధర్మం నేర్పించేటప్పుడు నా దేవుని గురించి నా ధర్మం చెప్తానా, లేకపోతే ఇంకొక దేవుడు ఇంకొక ధర్మం గురించి చెప్తానా? బుర్రుందా మీకేమన్నా కొంచెమన్నా? ముఖ్యమంత్రి గారు ఎవరు? అరే డిసిసి అధ్యక్షులు మనోళ్ళు మన పిల్లలకు అంటున్నప్పుడు మన దేవుళ్ళని ఉదాహరణ తీసుకొని, ఆ దేవుళ్ళ కంటే గొప్పనా మీరేమన్నా అనేటటువంటి ఉదాహరణని బూతులు ఎత్తుకొని ఏదో రోడ్ ఎక్కుతే ఈ డ్రామా బాజీలు బంద్ చేయండి అని మళ్ళీ కూడా చెప్తున్నాం. కేవలం బొట్లు పెట్టుకొని కాషాయం వేసుకొని డ్రామాలు చేస్తే నడవదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, అసలైనటువంటి హిందువులు గుండెలలో ఉండాలి. నేను మళ్ళీ అంటున్నా, అంధ భక్తులకి దేవుడు నరేంద్ర మోడీ ఉండొచ్చు, అసలైనటువంటి హిందువులకి ముక్కోటి దేవతలు అంటే మనందరికీ. సో ముక్కోటి దేవతల గురించి మాట్లాడితే తప్పుపట్టి రోడ్ ఎక్కినటువంటి యొక్క దుర్మార్గులు 2 చెవులు పట్టుకొని మీ యొక్క నాయకులు క్షమాపణలు చెప్పాలి ఫస్ట్. రేవంత్ రెడ్డి గారి కంటే గొప్పగా దేవుని గురించి చెప్పడం చేసినటువంటి ముఖాలేనా మీరు? నేను ఉదాహరణ చెప్పినా, మీకు అంత భక్తి ఉంటే ఢిల్లీ నగరానికి పొండి, ఇప్పుడు మీరు అందరు కలిసి పోండి, ఆపోండి. ఆడ ఎవరిని చెవులలో పువ్వులు పెడతారు? ఇదంతా దయచేసి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి తేడా ఏంది అనేటటువంటిది మనందరం తెలుసుకోవాలి. ఒకడేమో ప్రాంతీయతతోటి ఆత్మ బలిదానాలకి రెచ్చగొట్టేశాల, అమరవీరుల సమాధుల మీద పునాదులు వేసుకొని అధికారాన్ని 10 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోరు ఒక్కొక్కడు. అవునా? ఈరోజు మతం మత్తుని మెదళ్లకి పసిపిల్లల దాంట్లోకి ఎక్కించి రోడ్ల మీదకి దింపి కొట్టుక చంపించేటట్టు రాజకీయాలు చేసి తర్వాత అలా సావుల మీదకించి అధికారంలోకి ఎక్కాలని చూస్తున్నాడు బీజేపీ. అవసరమైతే మా దగ్గర రాజస్థాన్ పోండి, మధ్యప్రదేశ్ వంటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఒక్కొక్క రోడ్డు మీద ఎట్లా పడి ఉన్నాడు, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా. నిజంగా ధర్మం అనేది, నిజంగా దేవుడు అనేటటువంటిది ఉంటే ధర్మ మార్గంలో నడిచేటటువంటి నాయకత్వం కూడా కనబడాలి. ధర్మ మార్గంలో నడిచేటటువంటి నాయకత్వం అంటే ఏంది? బీజేపీ ఈడ అధికారంలో లేకపోవచ్చు, నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా. తెలంగాణలో మరి ఎక్కువ శాతం మంది మన హిందువులే, మన పిల్లలు మన పోరగాళ్ళు ఎవరు కదా. మరి ఉంటున్నప్పుడు ఆ పిల్లలకి ఈరోజు ఆకలి కోసం, ఇంటి కోసం, లేకపోతే మన ప్రకృతిని కాపాడనీకే నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావు చెప్పు అంటున్నా నేను. మూసి ప్రక్షాళన, ఇప్పుడు ప్రకృతిని ప్రకృతి ఇస్ నథింగ్ బట్ దేవుడు నమ్ముతామా లేదా మనం? ప్రకృతిని కాపాడనీకే మూసి ప్రక్షాళన అని మనం అన్నాం బ్రదర్. 1,00,000 కోట్ల కుంభకోణం అని ఓడన్నాడు, 1,50,000 కోట్ల కుంభకోణం అని ఓడన్నాడు. మేమేమంటున్నాం, అది లక్షన పక్కకే పోయి నువ్వు 10,000 రూపాయలలో చెయ్యి. నువ్వు మాకు ప్రక్షాళన కావాలంటున్నావు, మూసి ప్రక్షాళన నువ్వే చెప్పి, మొత్తం కేంద్రం కించి చెప్పి, నువ్వే ముంగటుండి నడిపి. కిషన్ రెడ్డి గారు సాక్షులు వేసుకొని పోయాడ డ్రామాలు చేసి మూసి ప్రక్షాళన జరగకుండా ముంగట పడి కాళ్ళ కట్టెలు పెట్టి ఆపుడు తప్ప, మీరు నిజంగా ప్రక్షాళన అంటే ప్రకృతిని కాపాడేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? చేసింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
అమ్మ లాంటి ప్రకృతిని కాపాడేటటువంటి దాంట్లో దైవత్వాన్ని మేము చూసినాం. కానీ ఆపేటటువంటి రాక్షసానందం పొందుతున్నటువంటి మీరు హిందువుల కిందకి ఎట్లా మాట్లాడతారు? మీకు అర్హతనే లేదంటున్నా నేను. పసిపిల్లల బతుకులు బాగుండాలనేటటువంటిది అంటే తన కడుపులో పుట్టకపోయినా ఇంకొకరి కడుపులో పుట్టినా నా పిల్లలు రోడ్ల మీద పడొద్దు, జీవితాలు ఆగం కావద్దు అని చెప్పి మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తే బెల్ట్ పట్టుకొని కొడుతున్నంత పని చేస్తుండే ఈరోజు. పిల్లల బతుకులు బాగుండాలని కోరుకోవడం అనేటటువంటిది మానవీయ కోణం, అది నాయకుడి లక్షణం. అదే బీజేపీ రాష్ట్రాలలో పోయి చూడరు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ ఉంది. మీరు జర్రసేపు 5 నిమిషాలు కూర్చుంటే అలా విశ్వరూపం ఎందుకు కనిపిస్తుంది మనకి. ఈ డ్రామా బాజీలు బంద్ చేయాలి దయచేసి బీజేపీ. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మెట్రో ఎక్స్టెన్షన్ గురించి కొట్లాడుండ్రి, మూసి ప్రక్షాళన గురించి కొట్లాడుండ్రి, RRR గురించి కొట్లాడుండ్రి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ మనకు రావాలని చెప్పి కొట్లాడుండ్రి. అరే పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు పోటీ మీద వాళ్ళేమో గ్రాంట్లు తీసుకొని లేకపోతే స్పెషల్ ఫండ్స్ తీసుకొని వాళ్ళేమో అభివృద్ధి అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి 10 సార్లు కేంద్రానికి తిరుగుకుంటూ అనుమతుల కోసం పోతుంటే కాళ్ళలో కట్టెలు పెట్టి ₹1 రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉల్టా ఏమంటాడు బండి సంజయ్, ఇక్కడ రేషను బియ్యం ఇవ్వకుండా లేఖలు రాసి ఇయ్యండి కేంద్రానికి, మేమే ఇస్తున్నాం. 1 కోటి మందికి మనం ఈరోజు రేషన్ ఇస్తే నువ్వు ఇస్తుంది 55 లక్షల మందికి, అది కూడా దొడ్డు బియ్యం 5 కిలోలు, ఓన్లీ బియ్యం. మనం 6 కిలోలు సన్న బియ్యం మనం ఇస్తున్నాం మన శక్తితోటి. అదేమంటాడు చిట్టి రాసి ఇచ్చేసేరి వద్దని చెప్పి మేము ఆపుతాం అంటే ఒక గమండు, మేము పైనుండి మేము చేస్తున్నామని. మనం ఏమన్నాం, మరి రాష్ట్రంకి నుంచి పైసలు వద్దు ట్యాక్స్లు వద్దు అని చెప్పి నువ్వు కూడా చిట్టి రాసి ఇచ్చాయి, మాదేందో మేము చూసుకుంటాం అన్నాం. మనం రూపాయి కడుతుంటే పన్ను ఇడికించి నువ్వు మాకు 40 పైసలు ఇస్తున్నావు. దానికే నువ్వు పెత్తందారి వ్యవస్థ లెక్క చేస్తా అంటే నేను ఇంకొక విషయం కూడా అంటున్నా బ్రదర్. ధర్మం గురించి దేవుడి గురించి కాషాయ కండువాలు వేసుకొని రోడ్డు మీద కూర్చున్నటువంటి పాపం అమాయకులైనటువంటి ఆ పిల్లలకి అంటే బీజేపీ కార్యకర్తలను కూడా నేను అడుగుతా ఉన్నా, అరే మన మందిరాలకి జిఎస్టీ సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయి, ఎవరికైనా సోయుందా మీకు? మన గుడ్లకి, హిందూ గుడ్లకి, మన దేవుళ్ళు ఉండేటటువంటి గుడ్లకి ఆమ్దాన్ మీద కూడా జిఎస్టీ కట్టాల్సిందే అని చెప్పి కేంద్రంకి వచ్చి జిఎస్టీ చట్టం వచ్చినాక ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ కండువా తీసేసి కాషాయ కండువా వేసుకొని రోడ్ ఎక్కరు, మీతో పాటు నేను కూడా కూర్చుంటా, రండి కొట్లాడదాం. మిగతా మతాలకు ఎవడన్నా ఏదైనా కట్ చేసినటువంటిది ఉందా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి? ఏవి కట్ చేయలే, కానీ మన మీద మాత్రం పన్నులు వేస్తాడు. అంటే ఈనేటోళ్ళు అవలగాళ్ళు, వీళ్ళు ఏది చెప్పినా కూడా మనం మాట్లాడుకుంటుండాలి. మన గుడ్లకి పన్ను కట్టమని నువ్వు ఎట్లా వేస్తావు? కొబ్బరికాయలు కొడితే ట్యాక్సు, అభిషేకాలు చేయించుకుంటే ట్యాక్సు, గుడికి ఆమ్దాన్ వస్తే ట్యాక్సు, కోట్ల రూపాయల నోటీసులు ఇచ్చారు. కోర్టుకు పోదామన్నా వచ్చినటువంటి నోటీసులో 10% కట్టాలి హైకోర్టులో. ఆ కట్టే పైసలు కూడా లేవు, కాపాడండి సార్ అని చెప్పి వస్తుండ్రు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండే ఇది కేంద్రం పరిధిలో ఉంటున్నటువంటిది జిఎస్టీ, రండి రోడ్ ఎక్కుదాం. కిషన్ రెడ్డి మీరైతే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు బీజేపీ కదా, దీని మీద చిత్తశుద్ధి ఉంటే మందిరాల మీద జిఎస్టీ అనేటటువంటి అంశాన్ని ఉపసంహరించుకోవాలి. ఇంకోటి రాష్ట్రంలో రవీంద్ర భారతి కాడ ఏదైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏదో దానిపై పెద్ద చర్చ నడుస్తుంది. సో తెలంగాణలో అందశ్రీది కావచ్చు లేకపోతే గద్దర్ది కావచ్చు ఇలాంటి వాళ్ళు పెట్టకుండా సో తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఎస్పీ మీద ఏ విధంగా పెడతారు అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు తెలంగాణ. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయిందని చెప్పి టిఆర్ఎస్ ఆయాల మరి కెమిలియన్ అంటే ఊసరవెల్లి రంగులు ఎట్లా మారుస్తుందో, అధికారంలోకి వచ్చిన తర్వాత రంగు ఎట్లా మార్చిందో, అమరులైనటువంటి వాళ్ళ అడ్రస్లే లేవని ఎట్లా చెప్పిందో, తెలంగాణ కోసం ఆకాంక్షించినటువంటి కవితలు రాసినటువంటి కవులని కళాకారులని ఎట్లా విస్మరించిందో, కనీసం ప్రజాస్వామ్యం లేకుండా గేటు కాడనే 4 గంటలు ఎర్ర టెండలు ఎట్లా కూర్చోబెట్టిందో, అదే కవులు చచ్చిపోయేటప్పుడు చివరి కోరిక లెక్క గద్దర్ లాంటి మహనీయులు కేసీఆర్ అనేటోని గద్దె దింపురి బిడ్డ అని చెప్పి తన యొక్క కలవరాన్ని సమాజానికి ఎట్లయితే చాటి చెప్పిండో, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కవులకి పెద్దపీట వేసి కళాకారులని ముందు పెట్టి తెలంగాణ జాతీయ గీతం అనేటటువంటిది మనం ఈరోజు రాసుకొని పాడించుకుంటా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని కవులకి కళాకారులకి ₹1 కోటి యొక్క ఆర్థికపరమైనటువంటి సహకారం అందించుకుంటా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చుకుంటా ఆఖరికి ఈ తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి నా జాతి కవులు చచ్చిపోతే ముఖ్యమంత్రి పోయి వాళ్ళ పాడే మోసి మరి కృతజ్ఞత తీర్చుకునేటటువంటి యొక్క అంశాలు నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కళాకారులని కళలు లెక్కనే మనం ఈరోజు చూస్తున్నాము. అందులో నా తెలంగాణ జాతి అనేటటువంటిది కళలకి ప్రాధాన్యత ఇస్తుంది. అట్లని ఈ ప్రాంతం కవులకి అతి ప్రాధాన్యతనిచ్చుకుంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అని అంటే ఆయన కూడా అందరికీ ఈరోజు
మరి భక్తి పాటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన యొక్క కళాకారుడు ఎట్లా పాటలు ఎట్లా అనేది మనందరికీ కూడా తెలిసినటువంటిది, ఒక మంచి వ్యక్తి అని. సో నిరాడంబరమైనటువంటి కొన్ని విషయాలు వాళ్ళు అనుమతులు అడిగినప్పుడు మనం అక్కడ ఇవ్వడం జరిగింది. దాని మీనింగ్ తెలంగాణ వాళ్ళని చిన్నగా చేసినట్టు కాదు, ఆంధ్ర వాళ్ళ ఎవరో పెట్టినట్టు కాదు, మన వాళ్ళని ఏదో తక్కువ చేసుకున్నట్టు కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది తమిళనాడులో కూడా పెట్టారు. ఎందుకనంటే కళలని కళలు లెక్క చూసేటటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? నేను ఇక్కడ ఒకటే అంటున్నా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టి మిగతా ఎవరిది కూడా పెట్టమని చెప్పి ఎవరన్నా అన్నారా? ఎవరన్నా? మరి అసొంటప్పుడు ఇంకా ప్రాంతీయ రాజకీయాలు ఏందబ్బా? అయిపోయింది కదా, అన్నదమ్ముల లెక్క విడిపోయాం. మన తెలంగాణని మనమే పాలించుకుంటున్నాం, మన నిధులు మనయే. అవతలోడు 10 ఏళ్ళు ఉంటే నీళ్ళని దోచిపెడితే కూడా మనం అడిగినామా అని అంటే ఈ రోజు మనం కొట్లాడుతున్నాం. కనీసం అవతలోడు నీళ్ళని కొట్టుకపోయినప్పుడు టెలిమెట్రీ విధానం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉండే. అటు మహారాష్ట్రని తీసుకోపో, ఇటు కిందికి ఏపీని తీసుకోపోరు అని చెప్పి మాట్లాడారు. ఆడ కదా కొట్లాడాల్సినటువంటిది మన హక్కుల గురించి. ఈరోజు అన్ని విషయాలలో కాంప్రమైజ్ లేకుండా కొట్లాడుతున్నటువంటి అంశాలను పక్కన పెట్టి కళలని రాజకీయం చేసి దాని ప్రాంతీయ వాతావరణం తీసుకొని రావాలనేటటువంటిది ఇప్పుడుంటున్నటువంటి రాజకీయ వ్యవహారంలో అది సరైనది కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎక్కడ కూడా మన కళాకారులను తక్కువ చేసుకున్నది లేదు. కడుపులో కాదు గుండెలో పెట్టుకొని ఆల్రెడీ చూసుకుంటున్నాం, తగినటువంటి గౌరవం మనం ఇచ్చుకుంటున్నాం. ఇట్లా ఎట్లాంటి అనుమానం లేదు. హెల్త్ పాలసీ మొదలుకొని అనేక పాలసీలు అంటే మంత్రివర్గం నుంచి ఎమ్మెల్యేలకు కూడా ఏ రకంగా కేటీఆర్ చేరుతుంది. సో ఈ రకంగా అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా కమాండ్ రాలేదా కాంగ్రెస్ కి, ఎట్లా లీక్ అవుతుంది? అంటే ఒకటి ఇది నిన్న మొన్న పేపర్లలో కొంతమంది రాసింది నేను కూడా చూసిన. అంటే జీవో కాపీలు రాకంటే ముంగటనే వచ్చిందా అని అంటే, మరి జీవో కాపీలు రాకంటే ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా అనేది అయితే కాదు. జీవో కాపీ వచ్చిన తర్వాత నేను పెట్టి, జీవో కాపీ వచ్చిన రోజు పెట్టినట్టు. అయితే పాలసీలు ఏదన్నా ఉండని సరే లోపటికించి చేరవేస్తున్నారు అంటే గతం అంతా వాళ్ళు కూడా అధికారంలో ఉండే కాబట్టి వాళ్ళ కింద ఉంటున్నటువంటి అధికారులు, లేకపోతే సిస్టమ్ ముంగట పనిచేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరో. వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు మేము పెట్టేది అనేక అంశాల మీద, ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది, ఇవి తీసుకుంటే మంచిగా ఉండదు అనేటట్టు. సో ప్రతిపక్షాలకి తెలియకుండా ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అని అనుకుంటే మేము దాచిపెట్టుకుని ఉండాలి. మేము జీవో తీస్తున్నామంటే అలా లెక్క ఆన్లైన్లలో కూడా అప్లోడ్ చేయకుండా మేము పెట్టె కింద పెట్టుకునో పెట్టె లోపల పెట్టుకునో దాచుకునేది కాదు కదా. పోతే పోయింది, ప్రతిపక్షాలకు ఏమైంది? మనం మేము దొంగతనంగా చేస్తున్నటువంటి వ్యవహారం కాదు కదా. కానీ వాస్తవానికి ప్రజల మధ్యలోకి అధికారికంగా మనం చెప్పేదానికంటే ముందే ప్రతిపక్షంకి ఎట్లొచ్చింది, ఎట్లా వచ్చింది అనేటటువంటి అంశం తీసుకున్నప్పుడు మాత్రం లోపల ఉంటున్నటువంటి వాళ్ళ గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కొంచెం అందించేటటువంటి వెసులుబాటు తీసుకున్నట్టున్నారు. సో దాని మీద కూడా కొంచెం వాస్తవాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కమెంట్ చేశారో, అది అంటే కమెంట్ చేసిన చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయింది. హెల్త్ పాలసీని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా రెస్పాండ్ అయింది అని చెప్పి కూడా వాదన. హెల్త్ పాలసీ డైవర్ట్ అయిందబ్బా? అసలు ఎందుకు డైవర్ట్? గడప గడపకు చెప్పాలని చెప్పి నేను అంటుంటే హెల్త్ పాలసీలో అసలు ఏముంది? ఎల్టీపీలో ఏముంది? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఏంది తెలుసా? అసలు 5 లక్షల కోట్ల కుంభకోణం అని ఆడు అదే రోజు బీజేపీ 5 లక్షలు అన్నది ఫస్ట్. అరే నువ్వు నేను ఒకటి అనుకుంటాం రా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే 6.5 లక్షల కోట్లకు చేసారు. ప్రభుత్వ భూమిని ఒక గజాన్ని కూడా ప్రైవేట్ ఓన్కి ఇచ్చేటటువంటి వెసులుబాటే ఈ పాలసీలో లేనప్పుడు ఇక్కడ కుంభకోణం ఆస్కారం ఏడుంది బ్రదర్? ఇది ఒకటి దానికి ప్రశ్న వాళ్ళు చెప్పాలి. విక్రయం అనేది ఎవడు అమ్మినప్పుడు? విక్రయం పదం మీనింగ్ ఏంది? అసలు అమ్మే సిస్టమ్ లేదు ఈ పాలసీలో. చదివినరా డాక్యుమెంట్? జీవో చదివినరా? విక్రయం అనేది ఏదైనా ఉందా? ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి, మన ఇదేం సీక్రెట్ కాదు కదా. జీవో కాపీ నేను మీ అందరికి పంపుతా. ఇప్పుడు ఆ మొత్తం దాంట్లో ప్రభుత్వం అమ్ముతుంది అనేటటువంటిది ఏదైనా మీరు నాకు చూపించారు అనుకో, మీరు ఎట్లా అంటే అట్లా లైవ్ లో కెమెరాలో చెప్తున్నాను నేను. అసలు వినియోగం అనేటటువంటి అంశం ఏడుందబ్బా? వానికి అలవడ్డట్టు తీసుకొచ్చిండు. చదివినరా మీరు? అసలు ఒకసారి దయచేసి చదవండి. వినియోగం అనేది కాదు ఇది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా అని అంటే ఇప్పుడు ఆటోనగర్ లాంటి ప్రాంతాలు ఉంటాయి, సుమారు 22 ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ఉంటున్నటువంటి వాటిలల్లో ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు గతంలోనే ఏది టీజీఐఐసికి అంటే అప్పుడు ఏపీఐఐసి అప్పుడు 60-70 ఏళ్ల క్రితం సంది ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ప్రాంతాలలో ఓనర్లకి అమ్మేసేసినటువంటి ఉంటాయి. తర్వాత ప్రభుత్వం నుంచి లీజ్కి ఇచ్చినటువంటి ఉంటాయి. ఇవి 2 రకాలు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 రకాలు ఉంటే ఒకసారి లీజ్ అయిపోయింది అనుకో, అది మళ్ళీ ప్రభుత్వానికి రావాలి కదా. ఇది ఒక అంశం ఇది జరిసే పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడతా దాని గురించి. మనం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంది తెలుసా? ప్రైవేట్ వాడు ఓనర్ కదా,
ఇండస్ట్రియల్ ఏరియాలు ఉండు కదా, అప్పుడు ఎప్పుడో కంపెనీ పెట్టుకుండు కదా, అది ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయింది. టెక్నాలజీ కానీ ఏది కానీ నిరుపయోగం పడ్డటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి, మూలన పడ్డటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఆడ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంది కాబట్టి ఇండస్ట్రీ తప్ప ఇంకోటి ఏం చేయనికి ఉండదు. అది ఇది విధానం. ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి విధానం ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా లెక్క ఉండి ఈ మిగతాది ఏ దానికి ఉపయోగపడకుండా అయింది కాబట్టి నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్ కి అంటే మల్టీపర్పస్ ఆడ నువ్వు కమర్షియల్ బిల్డింగ్ కట్టుకో, లేకపోతే అపార్ట్మెంట్ కట్టుకో, ఇంకేదైనా బిల్డింగ్లు కట్టుకోండి. అంటే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తా ఉంటుంది. అటువంటి ప్లేస్లలో నిర్మించవచ్చు కదా అని వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన. నేను అడిగే వస్తా. ప్రైవేట్ ఓన్ ల్యాండ్ లో నువ్వెట్లా నిర్మిస్తావు బ్రదర్? అవి ప్రైవేట్ ఓన్ అని చెప్తున్నా. ఓనర్లు వాళ్ళు ఈడనే తప్పు, వాళ్ళ యొక్క ట్రాప్ లో మనం విడవడద్దు. అది నేను లీజ్ దాంట్లోకి వచ్చి మాట్లాడతా, అందుకని దాన్ని పక్కకు పెట్టురన్న. ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళ దాంది ఇండస్ట్రియల్ ఏరియాలలో 1000 గజాలు ఉంది మనకి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. సపోజ్ నాకు ఆటో నగర్ లో ఒక 1000 గజాలు ఉంది, నాకు ఒక 100 ఫీట్ల రోడ్కు ఉంది. ఆ 100 ఫీట్ల రోడ్కి 1000 గజాలు ఉంటున్నటువంటి నా పాత బిల్డింగ్ ఏదైనా ఉందనుకో, ఈ కొత్త విధానం ద్వారా గతంలో అయితే ఏంది ఇండస్ట్రీకి తప్ప నేను వేరే దానికి వాడనిక లేదు కదా. ఈ విధానం ద్వారా ఏమైతుంది అని అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ సపోజ్ 30,000 గజం ఉందాడ అంటే 100 ఫీట్ల రోడ్ అంటే 80 ఫీట్ల రోడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 50% ఆఫ్ సబ్ రిజిస్టర్ వాల్యూ కట్టాలి. అంటే ఏంది 15,000 రూపాయలు గజం చొప్పున 1000 గజాలు కడితే 1,50,00,000 రూపాయలు ప్రైవేట్ వాడు ప్రభుత్వానికి కడతాడు. ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వానికి కట్టినప్పుడు ప్రభుత్వము 1.5 కోటి రూపాయలు తీసుకొని నువ్వు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో వేరేది ఏదైనా కట్టుకో అని అనుమతిస్తుంది. ఇది హిల్ట్ పాలసీ. ఇది గింతే. ఇది ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది. ఇది ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వాడికి పంచిపెట్టేది కాదు. ఇంట్లో అమ్మకం అనేటటువంటి అంశమే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కానీ నువ్వు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, హాస్పిటళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకి సేవ చేసేటటువంటిది ఏదైనా కట్టాలని అనుకున్నప్పుడు ఏ వాటిలలో కట్టాలి? లీజ్కి ఇచ్చినవి కూడా కొన్ని ఉంటాయి కదా. లీజులు అయిపోయిన తర్వాత ఓవర్ అవుతాయి, ఓనర్లు ఏమో సబ్జెక్ట్ అయిపోయింది. లీజులకు ఇచ్చినవి కొన్ని ఉంటాయి, అయిపోయినాక ప్రభుత్వానికి కావాలి కదా బ్రదర్. 2015లో లీజులు అయిపోయినాయి ఉండే అబ్బా. ఎగ్జాంపుల్ బాలనగర్ చెప్తుంది. 2015లో లీజులు అయిపోయినాయి ఉంటే అవి ప్రభుత్వానికి కావాలి కదా. దాన్ని కేటీఆర్ అనేటోడు గ్రిడ్ పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఈ రోజు అది ఇది కొత్తగా తీసుకొచ్చింది కూడా కాదు, గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చి అంటే అది ప్రభుత్వ భూమి కదా లీజ్ అయిపోయినా దాన్ని కూడా అపనంగా అమ్మిదొప్పిండు. అది కదా కుంభకోణం అంటే. అంటే మీరు ఈడ ఒకటి ఏందనంటే 1000 అంటే కోడి పిల్లల్ని తిన్నటువంటి ఏది తాస్పామ్ వచ్చంట మళ్ళీ కోడి దాకా సంతాప సభ చెప్పినట్టు మొత్తం మెక్కి ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అవతలోనికి అమ్మి పడేసి, అక్కడ ఉంది అమ్మకం, ఈడ అమ్మకం లేదు, అమ్మి పడేసి అమ్మేసినవి ఈ రోజు ఆయన తప్పులను మన మీద ఆపాదించి మాట్లాడుతున్నాడు. కాగితం మీ ముందు పెడతా, ఒక వకీల్ దగ్గరికి తీసుకొని పోండి. సార్ రామ్మోహన్ రెడ్డి సార్ పలానా ఇట్లా చెప్తున్నాడు, ఆయనేమో ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది, ఇది ప్రభుత్వంది కాదు కదా అని అంటున్నాడు, ఇది నిజమేనా సార్ అని చెప్పి కెమెరాలు పట్టుకొని పోండి. నేను చెప్పింది తప్ప, కేటీఆర్ చెప్పింది తప్ప, ఈ చర్చ జరగాలి. అమ్ముడు పోని లేదు చెప్పేసిరు. అప్పుడు స్టేడియం పక్కన ఎంత పెద్దది అపార్ట్మెంట్లు కడుతున్నారు బ్రదర్, ఏది ఉప్పల్ స్టేడియం పక్కన న్యూజివీడు సీడ్స్ కంపెనీ, అదేదో న్యూజివీడు సీడ్స్ NSL అని చూసినావా, అది ఎక్కడిది అనుకుంటారు? లేకపోతే మన ఏది సరూనగర్ స్టేడియం పక్కన ఆ వాసేవాడు పెద్ద కడుతుంటాడు. ఇవన్నీ ఎక్కడ ఇండస్ట్రియల్ ల్యాండ్స్, అవన్నీ ప్రైవేట్ పరం ఎట్లా అనేది కేటీఆర్ మీరు అడుగురు కెమెరాలు పట్టుకొని. ఈ రోజు పెద్ద పొంకనాలు కొడుతున్నావు, పబ్లిక్ అంటున్నావు, స్కూల్ అంటున్నావు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నావు. మరి అవన్నీ ఎడికించి వచ్చినాయి? అడగదా కట్టాల్సింది, అవన్నీ ఎట్లా అమ్మినావు అని చెప్పి అడుగుంటు మీరు. మళ్ళీ మీ కెమెరాదికి ముఖం చూపిస్తే అడుగురు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఈ డ్రామాలు చేసేదానికంటే ఏడనన్నా ప్రభుత్వ భూమి, ఇగో రేవంత్ సర్కార్ ఇగో ఈడొక ఎకరం అమ్మింది ఏది ఇండస్ట్రియల్ ఏరియాల, ఇగో ఎకరాన్ని ప్రభుత్వ భూమిది, ఇగో దీనికి తక్కువ అమ్మేసేసిందని ఒకటి చూపెట్టమని రాదు, అయిపోతుంది కదా. ఇంతసేపు డ్రామానే చేస్తారు తప్ప సార్ అమ్మేస్తురు తక్కువ అమ్మేస్తురు అంటారు. అమ్మినోంది ఒకటి కనపడాలి కదా. అర్థమైందా? సేమ్ మూసీల ప్రక్షాళన HCUలో కూడా HCU ల్యాండ్ అని చెప్పి ట్విస్ట్ చేసారు. HCU ల్యాండ్ అని చెప్పి ఏది పల్టాయించారు. 10 సంవత్సరాలు హైకోర్టులో అది ఎవరు భూమని కొట్లాడిందండి? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ భూమని కొట్లాడింది. ప్రభుత్వం తీర నిర్ణయం తీసుకునే దానికంటే ముందు అది HCU భూమి అని చెప్పి బట్టగాల్చి మీదేసింది. అది ఈరోజు కోర్టులో కొట్లాడుతున్నాం, అది వేరే సంగతి. అసొంటప్పుడు ఏం చేయాలంటే ఆ కాగితాలను తీసి మీలాంటి వాళ్ళు దయచేసి కొంచెం దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేసి నిజాలు ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఈ అబద్ధాలతోటి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి డ్రామాలతోటి ఇది సరిపోతలేదనే ధర్మాన్ని తీసుకొచ్చి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి యొక్క మోసాన్ని తెలంగాణ జాతి క్షమించదు. ఎందుకంటే ఒకసారి తెలంగాణ అమరవీరుల సమాధుల పునాదుల మీద ఎక్కి వెన్నుపోటు పొడిచినోడే ఈరోజు మళ్ళీ అబద్ధాలతోటి మళ్ళీ పొడవనికే సిద్ధమవుతా ఉన్నాడు. ఈ దగాకోరులని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ప్రధానంగా మీ మీద బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మీరు లోతైనటువంటి విశ్లేషణ చేసి కేటీఆర్ అనేటువంటి ముఖం మీద ప్రశ్నలు గట్టిగా అడుగుండి సమాధానం ఏమొస్తుందో చూద్దాం.